ఇవాళ తెలంగాణ మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. గ్రామ సభల దగ్గర ఎక్కడ చూసినా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు, ఇవాళ రేపు ఎల్లుండి ఆవలెల్లుండి 24వ తేదీ వరకు, 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు పెడుతుర్రు. ఊర్లలో గ్రామ సభలు అంటుర్రు, సిటీలలో అయితే వార్డు సభలు అని. సిటీలలో జరిగే వార్డు సభలకి ఇంకా ఇప్పటివరకు అసలు అవి జరుగుతున్నాయో లేదో కూడా తెలుస్తలేదు. కానీ గ్రామ సభలలో జరిగిన దగ్గరనే రచ్చ రచ్చ అవుతుంది. 4 పథకాల కోసం గ్రామ సభలు పెడుతున్నారు. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి గందరగోళం నెలకొన్నది కదా. కులగణన సర్వేకి సంబంధించినటువంటి ఫామ్లను ఇచ్చి రేషన్ కార్డులకి పేర్లు వచ్చినాయి అని పిలిచిర్రు. అది రచ్చవడంతోనే ఇది కాదు గ్రామ సభలలో తేల్చుతాం, గ్రామ సభల్లో అప్లికేషన్లతోని మేము ఎవరికి అప్లికేషన్లు ఇవ్వాలనో డిసైడ్ అవుతాము అని అన్నారు. దాని మీద ఇవాళ గ్రామ సభలు పెట్టిరు. 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహిస్తారు. 24 వరకు, 25 రోజు ఒక్కరోజు ఖాళీ ఉంటుంది. 26 నుంచి 2 పథకాలను లాంచ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ అనుకున్నటువంటి దాని ప్రకారం రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి 2 పథకాలు 26 రోజు లాంచ్ అవుతాయి. లాంచింగ్ కోసమని ఎవరెవరు అర్హులు ఎట్లా డిసైడ్ చేయాలి అనే దానికోసం ఇవాళ ఊర్లల్లో, తెలంగాణ పల్లెలల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామ సభలలోకి పోయి అసలు ఇక తిట్టనోళ్ళు ఉన్నారు అంటే అసలు ఇట్లా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళను తిట్టనోళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఏ గ్రామ సభ దగ్గరనన్నా కాంగ్రెస్ నేతల్ని తిడతలేరా అనేది కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఒక్కసారి చూడు విజువల్స్, చూసిన తర్వాత మాట్లాడదాం. చూస్తారు కదా, మొత్తం పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇలా తెలంగాణలో ఏం నడుస్తుందంటే పోలీసు రాజ్యం. ఎక్కడికక్కడ గ్రామ సభల దగ్గర అప్లికేషన్లు ఇచ్చేందుకు జనం ఉన్నారో లేదో తెలియదు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నారు. క్యూ లైన్లు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నిన్న మనం ఒకటి మాట్లాడుకున్నాం కదా, నల్గొండ బీఆర్ఎస్ సభకి సంబంధించి పోలీసు వాళ్ళు గ్రామ సభలు ఉన్నాయి 4 రోజుల పాటు, కాబట్టి బందోబస్తు అంతా అటు ఇవ్వాల్సి వస్తుంది, మేము ఇక్కడ ఇవ్వలేము. ఈరోజు బీఆర్ఎస్ నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర రైతుకి సంబంధించినటువంటి ధర్నా ఉండే. అయితే మేము ఆడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది ఒక రీజను. దాని తర్వాత గ్రామ సభలు ఉన్నాయి ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు, పోలీసు వాళ్ళందరూ ఎవరు అవైలబుల్ ఉంటలేరు అంటే, ఏంది గ్రామ సభలకు పోలీసులకు ఏం సంబంధం, అంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు పోతారు అని అనుమానం వచ్చింది కొంతమందికి. ఇగో ఇదన్నట్టు దేనికోసమని, ఎందుకంటే గ్రామ సభల దగ్గర ఎట్లాగూ గొడవలు అవుతాయి కదా, మమ్మల్ని ఊర్లలోకి రానిచ్చే పరిస్థితి లేదు. గ్రామ సభలు పెట్టకపోతే ఒక బాధ, పెడితే ఒక బాధ ఉంది. కాబట్టి ఏం చేయాలి, పోలీసు వాళ్ళని తీసుకొని పోయి గ్రామాలలోకి పోవాలి. కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులందరూ కూడా గ్రామ సభల దగ్గర ఉంటున్నారు. కాబట్టి ఇంకా వేరే ధర్నాలకి వీటికి ఎక్కడ పర్మిషన్లు ఇస్తారేమో అన్నారు. నిన్న నల్గొండ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఇదే, పోలీసు వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి గ్రామ సభకు మేము బందోబస్తు ఇవ్వలేము, చాలా మంది వీఐపీలు వస్తారు కాబట్టి అని అన్నారు. అయితే అక్కడ కొంతమందికి డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళు అంతమంది ఆడెందుకుంటారు అని. దీనికోసం ఉంటారు అనుకున్నారు. ఎక్కడికక్కడ అప్లికేషన్లు ఇచ్చేటోళ్ళ కంటే ఎక్కువ పోలీసు వాళ్ళే ఉన్నారు. మొత్తం చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళు అడగొద్దు, పోలీసు వాళ్ళతో ఆపియాలి. మీరు చూసిరు కదా ఒక వీడియో కూడా, ఎక్కువ మాట్లాడితే జీబ్లకు ఎక్కియని అంటుండే ఒక పోలీస్ ఆయన. ఇవి విజువల్స్ పరిస్థితి. అయితే ఇంకా బయటలో కూడా ఉన్నాయి, కొన్నే చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే అన్నీ చూపిస్తే కనుక అరగంట అవుతుంది. అదే ఇగో
నిజంగా క్షేత్రస్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి. వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కూడా గుంట భూమి లేదు. మీకు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూముల వాళ్ళకి ఇచ్చేది, ఇల్లు వాళ్ళకి ఇచ్చేది, నువ్వు బా క్షేత్ర నిజంగా అర్హులకు ఇవ్వాలి కదా. ఆయన ఏమంటుండంటే ఇంకో వీళ్ళకి గుంట భూమి లేదు, ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నిజంగా అర్హులు వీళ్ళు, అది చెప్తుండ ఆయన. నిజంగా అర్హులు వీళ్ళు, వీళ్ళకి అసలు లిస్టులో పేరే రాలేదు. ఎట్లా రాదు? ఇప్పుడు గతంలో 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తాము అంటిరి, మార్పు అంటిరి. ఏం మార్పు జరిగింది? ఇప్పుడు వీళ్ళంతా మీకు ఓట్లేసిన జనాలే కదా, అడుగుతారు కదా ఖచ్చితంగా. ఊర్లలోకి వచ్చినప్పుడు మేము మీకు ఓటేసినాము, మార్పు అంటిరి, రేషన్ కార్డులు ఇస్తాము అంటిరి, ఫస్ట్ ఇయరే రేషన్ కార్డులు ఇస్తాము అంటిరి, 1 సంవత్సరం బాయే, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో కూడా సరిగ్గా ఇవ్వకపోతే, అవకతవకలు జరిగితే, ఇంత జరిగితే, ఇంకా కొన్ని చోట్ల అయితే చాలా చోట్ల ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వింటున్నారు కదా మీరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇవ్వాలని చెప్తారో వాళ్ళకే ఇస్తాము అని కూడా మాట్లాడుతున్నారు. అవి కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేస్తాం. ఇప్పుడు 4 మేజర్ పథకాలకు సంబంధించినటువంటి దానికి రేషన్ కార్డును క్రైటీరియాగా పెడతారేమో అనేటువంటి దానితో రేషన్ కార్డు కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా చోట్ల రేషన్ కార్డుల కోసం పోతున్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు మిగతా ఇప్పుడు 4 పథకాలు ఉన్నాయి కదా. రైతు భరోసా ఉంది, ఆత్మీయ భరోసా పథకం అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, పెన్షన్లు, రేషన్ కార్డు, వీటన్నింటికి గ్రామ సభకి సంబంధించినటువంటి గ్రామ సభలో అక్కడికి పోయి లిస్ట్ వస్తే ఈ పథకాలన్నింటికీ అర్హులైతాం మేము. 4-5 పథకాలు ప్రారంభించబోతున్నారు. రేపు పొద్దున ఇంకేం పథకం పెట్టినా కూడా దానికి ఒకవేళ రేషన్ కార్డు క్రైటీరియాగా పెడతారేమో అని రేషన్ కార్డుకి సంబంధించిన లొల్లి. మిగతా పథకాలకి సంబంధించి కూడా అసలు ఏం జరుగుతుంది, మా లిస్టులో మా పేరు ఎందుకు రాలేదు, మేము ప్రజాపాలనలో దరఖాస్తులు ఇస్తేమి, దాని తర్వాత కులగణన సర్వేలో చెప్తేమి మాకు భూమి ఉన్నదా లేదా, ఎంత భూమి ఉన్నది, గుంట భూమి కూడా లేదు మాకు అని చాలా చోట్లలో చెప్తేమి. ప్రజాపాలనల దరఖాస్తులు అప్పుడు చెప్పినాము, ఆ కులగణన సర్వేకి సంబంధించిన దాంట్లో చెప్పినాం, తర్వాత మీ సేవలో అప్లై చేసుకోమంటే చెప్పినాము. మళ్ళీ ఇప్పుడు అవన్నీ పోను కూడా ఇప్పుడు గ్రామ సభలలో చెప్పమంటారు, ఈడికొచ్చి కూడా చెప్తున్నాం. కానీ అసలు న్యాయం జరగకుండా ఎంత దగ్గరికని పోమ్మంటావు, ఏం చెయ్యమంటావు, ఎన్నిసార్లు తిరగమంటావు అని అడుగుతున్నారు జనాలు. అడుగుతారు కదా జనాలు. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పారు కదా, మేము అసలు అధికారంలోకి రాగానే గట్ల చేస్తా అన్నారు. అధికారంలోకి వచ్చి కూడా చాలా రోజులే అయింది, గిట్ల అధికారంలోకి రాగానే గట్ల ఏం చేయలే. అగో చాలా చోట్ల అక్కడికి పోయిన అధికారుల మీద, అక్కడికి వస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఎంత కోపం ఉంటే, ఎంత అది ఉంటే మాట్లాడతారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఏదో మంచి జరుగుతుంది, మార్పు వస్తుంది అనే కదా మిమ్మల్ని తెచ్చుకున్నారు. ఇంకో ప్రతి చోట కూడా పోలీసులకు సమాధానం చెప్పాలి. గ్రామ సభలలో అధికారుల కంటే ఎక్కువ పోలీసులు ఉన్నారు. మొత్తం పోలీస్ రాజ్యం నడుస్తుంది అలా తెలంగాణ మొత్తంలో. గ్రామ సభలు జరిగే ప్రతి చోట కూడా అక్కడికి పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది పోలీసులు ఉన్నారు. రచ్చ జరుగుతుంది ప్రతి చోట కూడా. 4 పథకాలకి సంబంధించి మీరు గ్రామ సభలు పెడుతున్నప్పుడు కనీసం ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేటువంటిది. అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇస్తాము అని చెప్తున్నారు. అర్హులైనటువంటి వాళ్ళే వీళ్ళందరూ, అడుగుతున్న వాళ్ళందరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళే. మేము అర్హులము, మా లిస్టులో పేరు మీరు తెచ్చినటువంటి లిస్టులో మా పేరు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు అంటిరి, అటే బాయే. కళ్యాణ లక్ష్మి అంటిరి, తులం బంగారం అంటిరి, ఏవో అంటిరి, అన్నీ అటే పోయినాయి. కనీసం ఇవన్నీ వస్తాయేమో అని వస్తే ఇప్పటికి 3-4 సార్లు అప్లై చేస్తేమి. మళ్ళీ అలా గ్రామ సభలు అన్నారు, గ్రామ సభల దగ్గరకు కూడా వచ్చి చెప్తేమి. ఇంకెన్నిసార్లు చెప్పమంటావు, ఏడికి పొమ్మంటావు? అర్హులైనటువంటి వాళ్ళకి వస్తలేవు, అర్హులు కానటువంటి వాళ్ళకి వస్తున్నాయి. ఇక ఈమె అడుగుతుంది అదే. గుంట భూమి లేదు, గుంట భూమి లేనటువంటి మాలాంటి వాళ్ళకి వస్తలేవు, కానీ ఇంకొక ఆయనకి ఎవరికో అనట ఎకరాలు భూమి ఉంది, ఆయనకి ఎట్లా వస్తున్నాయి అని అడుగుతుంది. మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజ్యంలో ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయి, మార్పు వచ్చింది అని చెప్పారు కదా. మార్పు ఇదేనా? పోలీసుల రాజ్యాన్ని తీసుకొని వచ్చుడు మార్పా? పోలీసు వాళ్ళని పెట్టి అడిగేటువంటి వాళ్ళందరినీ కూడా లోపల ఎయ్యిర్రి అని చెప్పుడు మార్పా? మొత్తం తెలంగాణలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా గ్రామ సభలు మొత్తం రచ్చ అవుతున్నాయి. ఈ 4 రోజుల తర్వాత కూడా ఏమన్నా క్లారిటీ వస్తుందా ప్రభుత్వానికి అంటే క్లారిటీ వచ్చేటట్టు అయితే కనిపిస్తలేదు. 26 రోజు 2 పథకాలు లాంచ్ చేయాలి. లాంచ్ అయ్యేప్పటికీ అసలు ఎంతమంది లబ్ధిదారులకి మేము ఇవ్వాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ఒక కనీసం అసలు ఎట్లా చేయాలి, దీన్ని ఈ పథకాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో, లేకపోతే దీన్ని ఏం చెయ్యాలి ఏంటిది ఏం లేదు.
ఖాళీ గ్రామ సభలు అన్నారు. గ్రామ సభల దగ్గరికి పోయినప్పుడు జనాలేమో అట్లా తిరగబడుతున్నారు. తెలంగాణ పల్లెలలో ఇవాళ మొత్తం కూడా ప్రజలందరూ తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే గిట్లనే ఉంటుంది. ఎన్నికల ముందు అధికారంలోకి రావాలి అనేటువంటి దాంతో ఏది పడితే అది హామీలు ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజలు ఇట్లనే తిరగబడతారు. తెలంగాణ నేలకు ఆ స్వభావం ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఆ స్వభావం ఉంటుంది. వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారు. మీరు ఇస్తాము అని చెప్పినటువంటి వాటినే కదా ఎందుకు ఇస్తలేరు అని ఇవాళ తెలంగాణ జనం ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. మొత్తం గ్రామ సభలలో మొత్తం కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ అంతటా కూడా ఇవాళ గ్రామ సభలలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది.